హలో గాయస్, మనకి నిన్న డీసీ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ కంప్లీట్ అయిపోయింది కదా. సో అయితే ఈ మ్యాచ్లో అసలు ఓవరాల్ సినారీ ఏం జరిగిందనే దాని గురించి క్లియర్గా మాట్లాడదాం. అయితే ఫస్ట్ మీ అందరూ తెలిసిందే. సో దీంట్లో ఫస్ట్ డీసీ బ్యాటింగ్ చేసిన తర్వాత వీళ్ళు కేవలం 162 రన్స్ మాత్రమే చేయగలిగారు, 8 వికెట్స్ కోల్పోయి. సో దాని తర్వాత మరి ఆర్సీబీ చూసుకుంటే ఫస్ట్లో స్ట్రగుల్ అయినా సరే దాని తర్వాత మరి ఎక్సలెంట్ పార్ట్నర్షిప్ కోహ్లీకి అలాగే కృణాల్ పాండ్యా మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అవడం వల్ల సో నిన్న మ్యాచ్ని అయితే ఫినిష్ చేయగలిగారు. అయితే ఫస్ట్ మీ అందరూ తెలిసిందే, ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ చేసిన తర్వాత వీళ్ళకి ఒక మంచి స్టార్ట్ వచ్చింది. 33 రన్స్ పార్ట్నర్షిప్ వరకు వచ్చింది అటువైపు పోరల్కి అలాగే డూప్లెసిస్ మధ్య. సో దాని తర్వాత ఎప్పుడైతే 28 రన్స్ చేసిన పోరల్ అవుట్ అయిపోయాడో సో దాని తర్వాత వీళ్ళు బ్యాక్ డ్రాప్ మొదలైంది. సో దాని తర్వాత మరి డూప్లెసిస్ చూసుకున్నా సరే మరి 85 స్ట్రైక్ రేట్తో ఆడాడు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు పిచ్ ఎంత దారుణంగా ఉంది బ్యాట్స్మెన్స్కి అనేది. సో దాని తర్వాత చూసుకుంటే మరి వీళ్ళకి నిన్న 162 రన్స్ అయినా కొట్టగలిగారంటే ఇద్దరు బ్యాట్స్మెన్స్ కారణం దీనికి. సో దాంట్లో కేఎల్ రాహుల్ 41 రన్స్ చేశాడు, దాని తర్వాత స్టబ్స్ ఒక చివరిలో 35 రన్స్ చేశాడు. సో మరి వీళ్ళిద్దరూ ఏదైతే స్కోర్ చేశారో సో ఈ స్కోర్ వల్లే మీరు నిన్న 162 రన్స్ అయినా చేయగలిగారు వీళ్ళు. అయితే దాని తర్వాత మరి 163 టార్గెట్తో మరి బరిలోకి దిగిన ఆర్సీబీ చూసుకుంటే ఫస్ట్లోనే వీళ్ళకి టపటప వికెట్లు పడినాయి. సో ఫస్ట్లో చూసుకుంటే వీళ్ళకి 12 రన్స్ చేసిన జాకోబ్ బెత్లో ఫస్ట్లోనే అవుట్ అవడం, దాని తర్వాత వచ్చిన మరి పడికల్ చూసుకుంటే డక్అవుట్ అవడం, దాని తర్వాత రజత్ పటిదార్ వచ్చి 6 రన్స్కే ఆల్అవుట్ అవడం, 6 రన్స్కే రన్అట్ అవడం. సో సిచ్యువేషన్ ఈ విధంగా ఉంది. సో మరి ఒక స్టేజ్లో చూసుకుంటే వీళ్ళు 26 రన్స్కే ఏకంగా 3 వికెట్స్ కోల్పోయారు, అది కూడా 4 ఓవర్స్ లోపలనే. సో మరి పవర్ ప్లేలో ఇటువంటి వికెట్లు అంటే 3 వికెట్లు కోల్పోయినాయి అంటే ఖచ్చితంగా ఏ టీం అయినా సరే బ్యాక్ డ్రాప్ పడాల్సిందే. అయితే దాని తర్వాత ఏదైతే పార్ట్నర్షిప్ వచ్చిందో మ్యాచ్ మొత్తాన్ని కూడా చేంజ్ చేసిందని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ కృణాల్ పాండ్యాకి అలాగే కోహ్లీ మధ్య చూసుకుంటే ఏకంగా 119 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. సో మరి వీళ్ళు ఒక స్టేజ్లో చూసుకుంటే 10 ఓవర్స్ అప్పుడు వీళ్ళు కొట్టింది కేవలం 64 రన్స్ మాత్రమే. అయితే దాని తర్వాత మరి నెక్స్ట్ 10 ఓవర్స్లో వీళ్ళు దాదాపు కొట్టాల్సింది మరి 100 వరకు ఉంది, అంటే 9.8 సంథింగ్ మరి రన్ రేట్తో మరి అంటే రిక్వైర్డ్ రన్ రేట్ ఉంది. సో మరి అటువంటి సిచ్యువేషన్లో మరి వీళ్ళిద్దరూ దాని తర్వాత 10 ఓవర్స్ ఎప్పుడైతే అయిపోయినాయో దాని తర్వాత నుంచి కృణాల్ పాండ్యా కొంచెం విధ్వంసం క్రియేట్ చేశారు. సో అయితే ఒక స్టేజ్లో చూసుకుంటే మరి వీళ్ళు అసలు ఆర్సీబీ గెలిచిద్దా అనే సిచ్యువేషన్ ఉంది. సో ఎందుకంటే మరి అక్షర్ పటేల్ వేసిన స్పెల్ ఆ విధంగా ఉంది. సో దాని తర్వాత మరి ఎప్పుడైతే 10 ఓవర్స్ అయిపోయినాయో సో దాని తర్వాత నుంచి మ్యాచ్ సినారియో మొత్తం కూడా చేంజ్ అయిందని చెప్పాలి. సో మరి వీళ్ళిద్దరి మధ్య 119 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది కదా. సో దీంట్లో చూసుకుంటే కోహ్లీ ఒక 51 రన్స్ చేశాడు, దాంట్లో కూడా మరి 4 4లు ఉన్నాయి. సో మరి ఇక్కడ చూస్తే కృణాల్ పాండ్యాకి సపోర్ట్ చేసిన తీరు కనుక చూస్తే కోహ్లీ అసలు ఎక్స్పీరియన్స్ బ్యాట్స్మెన్స్ ఎందుకు టీంలో ఉండాలి అనేది సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మరి కొంతమంది అనవచ్చు మరి ఇంత స్లోగా ఆడాడింది విరాట్ కోహ్లీ అని చెప్పేసి. అటువంటి సిచ్యువేషన్లో ఖచ్చితంగా అటువంటి స్లో బ్యాటింగ్ ఆడాలా. సో ఇటువైపు ఒక పక్క నుంచి మరి కృణాల్ పాండ్యా చూసుకుంటే విధ్వంసం క్రియేట్ చేస్తూ ఉన్నాడు. సో దాంట్లో ఒక 5 4లు, దాని తర్వాత 4 6లు కొట్టాడు. సో మరి అటువంటి ఒక కృణాల్ పాండ్యా లాంటి బ్యాట్స్మెన్కి కొంచెం సపోర్ట్ ఇస్తే చాలు ఇటువైపు ఉన్న బ్యాట్స్మెన్, ఎక్స్పీరియన్స్ బ్యాట్స్మెన్. సో ఎప్పుడు ఎలాగైతే మనకి 2019లో మరి సెమీఫైనల్లో న్యూజిలాండ్ మీద మ్యాచ్ మీద మరి ఎంఎస్ ధోని ఏ విధంగా అయితే మరి జడేజాకి సపోర్ట్ ఇచ్చాడో ఈరోజు మరి కోహ్లీ చూస్తే సేమ్ సినారియో క్రియేట్ చేశాడు. సో తను స్ట్రైక్ రేట్ తక్కువ ఉండొచ్చు, కానీ ఇటువంటి మ్యాచ్లో ఖచ్చితంగా ఒక ఎక్స్పీరియన్స్ ప్లేయర్ ఆడాల్సిన గేమ్ ఏదైనా ఉంది అంటే అది విరాట్ కోహ్లీ నుంచి నేర్చుకోవచ్చు ఈరోజు. సో దాని తర్వాత చూసుకుంటే విరాట్ కోహ్లీ అవుట్ అయినా సరే దాని తర్వాత మరి కృణాల్ పాండ్యా, దాని తర్వాత ఇటువైపు వచ్చేసరికి టిమ్ డేవిడ్. సో టిమ్ డేవిడ్ వచ్చేసరికి ఏకంగా 5 బాల్స్లోనే 19 రన్స్ చేశాడు. సో దాంట్లో మరి ముఖేష్ కుమార్ వేసిన ఓవర్లో చూసుకుంటే 3 4లు, దాని తర్వాత ఒక 6 కూడా కొట్టాడు. సో దీంతో మ్యాచ్ చూసుకుంటే వీళ్ళు 18.4 బాల్స్లోనే సో మ్యాచ్ని అయితే ఫినిష్ చేయడం జరిగింది. సో ఏదైనా సరే మరి దీంతో మరి ఈ విజయంతో మరి ఆర్సీబీ మరి ప్లే ఆఫ్స్ రేస్లో ఇంకొక మ్యాచ్ గెలిస్తే చాలు ఖచ్చితంగా ఇక ప్లే ఆఫ్స్ రేస్లో ఉన్నట్టే. అయితే దాని తర్వాత మరి దీంతో మరి టేబుల్ టాప్లో కూడా వెళ్ళిపోయింది ఆర్సీబీ. సో దీని తర్వాత మరి డీసీ అంతకుముందు ఆర్సీబీ మీద బెంగళూరులో వచ్చి బెంగళూరు మీద గెలవడం జరిగింది. సో అయితే దానికి ఈరోజు వీళ్ళు పర్ఫెక్ట్ రివెంజ్ తీర్చుకున్నారని చెప్పాలి. సో ఏదేమైనా సరే మరి ఈ మ్యాచ్ తర్వాత మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.